వాక్యంలో నుండి ఒక మాట ఈరోజు మీతోని పంచుకోవాలని దేవుడు తలంపించినాడు. మనం చాలాసార్లు దేవుని మీద ఆధారపడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని ఆలోచన ఏంటిది? దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటిది? సంపూర్ణ ఆయన నిర్ణయం. సంపూర్ణంగా మీరు ఎవరి మీద ఆధారపడున్నారా? ఎవరి మీద ఆధారపడారు? అసలు ఆధారం అంటే పదానికి అర్థం ఏంటి తెలుసు? మొత్తం ఆయన మొత్తం ఆయన నిర్ణయం లాస్ట్ ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకున్నా కదా, బైబిల్ ఇట్లా ఉంది. దీనికి ఆధారం ఏంటిది? ఈ నా చెయ్యి. ఈ చెయ్యి కనుక నేను పక్కన తీసేస్తాను, ఏమైతుంది? ఆధారపడ్డామంటే అర్థమైందా? మనము దేని మీద ఆధారపడుతున్నాము, వేటి మీద ఆధారపడుతున్నాము, అది కొంచెం మూవ్ అయినా మనం పడిపోతాం. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని మీద ఆధారపడాలి. పేరెంట్స్ పుట్టుకోమంటే అంతే సంగతి. ఎందుకంటే చాలా మంది ఆధారస్తంభ పోయింది. గమనించి మాట్లాడారు కదా, నాకు ఆధారాలు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పోషించారు, ఇప్పుడు మాకెవరు అన్ని తెచ్చి పెట్టాలి. అవునా? మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక దాని మీద ఎవరో ఒకరి మీద ఖచ్చితంగా ఆధారపడుతూ ఉంటుంది. అది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం కదా. ఆధారపడడం మంచిదేనా అంటే దేవుడు ఆధారపడేటట్టే చేస్తాడు. మనం మంచిదే, దేవుడు ఇచ్చిన వాళ్ళ మీద ఆధారపడడం తప్పేమీ కాదు. కానీ ప్రైమరీ థింగ్ ఏంటిది అని అంటే మనము దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు కోరుకుంటాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, ఆనుకొని ఉండడం అనేటువంటి మాట. మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోడకి ఆనుకొని నిలబడతాం కదా, నిలబడతాం. పిల్లర్స్ దగ్గర ముఖ్యంగా మనం హాస్పిటల్స్ అట్లా వెళ్ళినప్పుడు బాగా అలసిపోతాయి కదా, ఆ పిల్లర్ జరిగింది అనుకోండి అంతే సార్. అవునా? మనం వాటి మీద ఆనుకొని మనం నిలబడతాం. ఆ సపోర్ట్ కదా, సింపుల్ చెప్పాలంటే సపోర్ట్. అయితే దేవుడు ఏం కోరుకున్నాడంటే మనము దేవుని మీద ఆనుకొని ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. మనము దేవుని మీద ఆనుకొని ఉండాలి అంటే అవి మన బలమంతా దేని మీద వేస్తాం? ఆనుకున్నప్పుడు దేని మీద ఆనుకున్నామో దాని మీద వేస్తాం కదా. దేని మీద వేస్తామంటే దేన్ని మనం ఆనుకున్నామో వాటి మీద పూర్తిగా. ఒకసారి మనుషులు కూడా ఒకరి మీద ఒకరు ఆనుకొని వస్తుంది, జరిగినంటే అంతే సార్ కదా. అయితే దేవుడు ఏం కోరుతుందంటే మనం ఆయన మీద ఆనుకొని ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి అని దేవుడు ఇష్టపడతాడు. అయితే ఏ విషయంలో మనం ఆధారపడాలి అనంటే ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రతి విషయం మన అనుదిన ఆహారం కొరకు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి. అర్థమవుతుంది? మన ప్రతి అవసరం కొరకు మనం ఆయన మీదనే ఆధారపడాలి. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట 104వ కీర్తన 104. 104వ కీర్తన 104వ కీర్తన ఎక్కడి నుంచి చదువుతామంటే 25 నుంచి చదువు. 25. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదని
ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకోరు కదా. ఏంటి అన్ని దేవుడు ఏమేమైతే వేటినైతే దేవుడు సృష్టించిందో అవన్నీ కూడా ఏం చేస్తున్నాయట, ఆయన దయ కొరకు కనిపెట్టుకున్నాయి. దేనికోసము? నీవు తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేది. మనకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. ఆహారం కొరకు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి. నేను బాగా సంపాదిస్తున్నా కదా అని అనుకోకండి దయచేసి. సంపాదించినా కానీ ఆహారం దొరకదు కొందరికి, తెలుసా? బాగా సంపాదిస్తారు కానీ తినలేని పరిస్థితులు కూడా కొందరికి ఉంటాయి. ప్రతి దానికి మనము ఆయన మీద ఆధారపడాలి. ఆహారం కొరకు ఆధారపడాలి. ఈ లోకంలో బ్రతకాలంటే మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం కొరకు కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. చదువు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఎవరిని అడగాలంట? దేవుని అడగాలి. ఏది అవసరం ఉన్నా మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. జ్ఞానం అవసరం ఉన్నా, ఆహారం కావాలన్నా, ఏది కావాలన్నా మనము దేవుణ్ణి అడగాలి. అంటే మన ఆధారం ఎవరు అని అంటే మన యొక్క దేవుడు. కాబట్టి మనకు ఆధారమైనటువంటి ఆ దేవుని మీద ఆనుకొని ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి? మనకు ఆధారమైన ఆ దేవుని మీద ఆనుకొని ఉండడము మనము అలవాటు చేసుకోవాలి. ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలి ఇష్టపడుతున్నాను. ఆనుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయనను మనము ఆనుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక 3 విషయాలు మీతోని పంచుకోవాలని నేను ఇష్టపడతాను. ఆనుకొని ఉంటే ఆదరించే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మీద మనం ఆనుకొని ఉంటే ఆదరించేటువంటి దేవుడు. ఆదరణ అనే మాటకి చాలాసార్లు మనము కంఫర్ట్ అని మనం యూజ్ చేస్తాం, కానీ చాలా సందర్భాల్లో బైబిల్లో ఎంకరేజ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎంకరేజ్ చేస్తాడు కదా. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితులలో మనకు ఆదరణ ఎప్పుడు కావాలి? ఎప్పుడైతే నిరాశ, నిస్పృహ, అవునా, సమస్యల్లో ఉన్నప్పుడు మనకు ఒక ఎంకరేజ్మెంట్ అవసరమైంది. కానీ అలాంటి సమయంలో మనము దేవుని మీద ఆనుకొనక వేరే వేరే వాటి మీద, వేరే వేరే ఆలోచనల మీద మనం ఆనుకున్నప్పుడు మనకు మోసం జరుగుతుంది. ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు. నిర్గమకాండం 14వ అధ్యాయం 11 నుండి 15వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇటు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పి, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పారు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. ఇక్కడ ఒక పరిస్థితి మనము చూస్తాము. ఏంటిదనంటే ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఆ కష్టాల నుండి, ఆ శ్రమలలో నుండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును బయటకు తీసుకొని తీసుకురావడం కూడా సాధారణంగా జరగలేదు. అక్కడ కూడా ఎన్నో అద్భుతాలు, వాదోపవాదాలు అన్ని చాలా జరిగినాయి. ఆ తర్వాత మొత్తానికి బయటకు వచ్చి కొంత దూరం పోయిన తర్వాత వారి ముందు సమస్య వచ్చింది. ఏంటిది ఆ సమస్య అంటే, ముందు
వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏంటిది ఉంది. ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి? కొద్దిమంది కాదు, కొన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది అంటారు. వెనకాల చూస్తేనేమో ఫరో వదిలేసింది కదా అని అనుకుంటే ఆయన ఫరో మారు మనసు పట్టి ఏం చేస్తున్నాడు, సైన్యాన్ని పంపించి మళ్ళీ పట్టుకరాడు వాళ్ళని చెప్పేసి. ఇటు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెనక్కి తిరిగి వారితో యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు బానిసలు కదా, వీరికి ఏమి కూడా రాదు, పెట్టి చాకరీ చేయడం తప్ప. అలాంటి పరిస్థితులలో వారు ఏం చెప్తున్నారు, వారు ఏం ఆలోచన చేస్తున్నారంటే అసలు అక్కడే ఉంటే బాగుంది, ఎక్కడ ఐగుప్తులోనే ఉంటే బాగుంది. అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చినాం. అవి మీరు ప్రార్థన చేస్తేనే కదా దేవుడు బయటకు తీసుకొచ్చి, అవునా? మీరు మొరపెడితేనే కదా దేవుడు బయటకు తీసుకొచ్చి. కానీ మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆనుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి రాదు. అర్థమవుతుంది? కొన్ని జటిలమైనటువంటి పరిస్థితులు, ఇక్కడ నుండి ఒక ఫోర్స్, అక్కడ నుండి ఒక ఫోర్స్, ఎటు చూసినా కానీ ఒకలాంటి ఇరుకు అవుతున్నప్పుడు అయ్యో మనం దేవుని మీద ఆనుకోవాలి కదా అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనకి రాదు. అయోమయంలో పడిపోయి అసలు ఏం మాట్లాడతాం కూడా మనకి నిజం, ఏం మాట్లాడతాం కూడా ఏమంటారు, మమ్మల్ని ఇక్కడ చెప్పడానికి తీసుకొచ్చినావా మోషే, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చినా అనవసరంగా. అలాంటి సమయంలో మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? మోషే ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ కూడా అయోమయంలో ఉంటున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ మోషే మాత్రము దేవుని మీద ఆనుకున్నట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన దేవుని మీద ఆనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? భయపడకండి, మీరేం కాకండి, మీరు భయపడకండి. ఎందుకంటే మనల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. మనల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మీరు భయపడాల్సినటువంటి పని లేదు. యెహోవా మీకు నేడు కలిగే రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. మీరు నేను చూసిన ఐగుప్తులకి ఇంకా మీదట మరి ఎన్నడూ అంత కాన్ఫిడెన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆయన దేవుని మీద ఆనుకున్నాడు. అది ఎట్లా సాధ్యమైంది అసలు? ఇంకా మీరు ఎన్నటికీ ఐగుప్తులను చూడాలనేటువంటి మాట ఎట్లా? వీరిపై మనం వాళ్ళని చంపుతారా? అంత సీన్ ఉందా వీళ్ళకి? లేనే లేదు. అలాంటి సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక మాట ఏంటి తెలుసా? నేను ఎందుకు ఆదరణ అన్నానంటే యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి. ఏమంటాడు దేవుడు? సాగిపోడి. మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏమని ఎంకరేజ్ చేస్తాడు తెలుసా? మీరు సాగిపోండి, మీరు నిరుసాపడాల్సినటువంటి అవసరం లేదు. సాగిపోవాలి ప్రభు అంటే సముద్రంలో నుండే మీరు సాగిపోండి అని దేవుడు చెప్తారు. హల్లెలూయా. దేవుడు సాగిపోండి అంటే ఏం కావాలి? మనం సాగిపోవాలి. మార్గం ఏర్పాటు చేయడం దేవుని బాధ్యత, సాగిపోవడం మన బాధ్యత. వారు ఎలా పోయారట? ఎర్ర సముద్రం ఉందా? వారు నడుచుకుంటూ పోయిండు. వారి కాళ్ళకి బురద కూడా అంటారు. ఆరిన నేల, మన పాట పాడుతుంది, ఆరిన నేల మీద వారు నడిచారు. మనం ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకుంటామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? ఆయన మాట ద్వారా, ఆయన క్రియ ద్వారా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, వెనక్కి రా. ఒకసారి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడు ముందుకే వెళ్ళమంటాడు, కానీ మళ్ళీ వెనక్కి రానని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. గుర్తుపెట్టు, నేను బయటికి తీసుకొచ్చింది దేవుడైనా, నీ ఆరంభింపజేసింది దేవుడైనా. ఆరంభింపజేస్తే ఖచ్చితంగా దేవుడిని ముందుకే తీసుకెళ్తాడు, వెనక్కి వచ్చేది లేదు. దేవుడికి రివర్స్ గేర్ ఉంది. అర్థమవుతుంది? ఏం కావాలి? ముందుకే వెళ్ళాలి. ఎవరైనా ఎట్లాంటి పరిస్థితులైనా రా. అర్థమవుతుందా? దేవుడు ఆయా సమయంలో ఏం చేస్తాడు? మనల్ని ఎంకరేజ్ చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఏం పర్వాలేదు, నేనున్నా. అవునా? ఎర్ర సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఏం చేయాలంటే సాగిపోండి అని. ఎట్లా సాగిపోడు? నేనున్నా కదా. చాలా సందర్భాల్లో మనం దేవుని మీద ఆనుకోనక ఏం చేస్తున్నాం? అయితే ఆగిపోవడమో లేదా వెనక్కిపోవడమో చేస్తున్నాం. దేవుని మీద ఆనుకోనక మనం ఏం చేస్తున్నాము? అయితే ఆగిపోతున్నాం లేదా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఏ రోడ్డు మంచిగా లేదండి. దేవునికి ఇష్టం లేదా? దేవునికి ఇష్టం. దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత, దేవుడు నీకు ఒక వాగ్దానం చేసిన తర్వాత నిన్ను ముందుకే తీసుకొని వెళ్తాడు. నువ్వు ఒకటే నేర్చుకోవాలి,
అప్పుడు ఏ విధంగా ఆరంభంలో దేవుని మీద ఆనుకొని ఉన్నావో చివరి వరకు కూడా నువ్వు ఆయన మీద ఆనుకొని ఉన్నావు. ఆయననే ఆధారం. బయటికి తీసుకొచ్చింది కదా, ఎక్కడ తీసుకెళ్ళి ఎందుకు తీసుకొచ్చిండు, ఏ ఉద్దేశంతో అది నెరవేర్చాలి. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు చూసారు, మనం ఆయన మీద ఆనుకొని ఉంటే ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మనల్ని బలపరిచే ముందుకు నడిపించేటువంటి దేవుడు. రెండోదిగా మనము ఆయన మీద ఆనుకొని ఉంటే మనల్ని దేవుడు ఆదుకునేటువంటి దేవుడు. ఆదుకోవడం అంటే ఆ సమయంలో కష్టంలో ఇరుకులో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేయడం అన్నమాట. చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మనం దేవుడి మీద ఆనుకొని ఉన్నప్పుడు లేదా దేవుడి మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన మనల్ని అద్భుతంగా ఆదుకుంటాడు. 3వ అధ్యాయం 14 నుండి 18 వచ్చిన 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 14 నుండి 18 వచ్చిన. అంతటా 14వ అధ్యాయం నుండి 18 వరకు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనే, శద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడింది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విధు సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. చూడండి, ఇక్కడ పూర్తిగా వీరు ఎవరి మీద ఆనుకొని ఉన్నారనంటే దేవుని మీద వారు ఆనుకొని. అక్కడ మనకి అందరికి తెలిసి సంఘటన అనేక సార్లు మనము చదివినాము. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించి ఒక విగ్రహాన్ని నిలబెట్టించి ఒక సౌండ్ వచ్చినప్పుడు వారందరూ ఏం చేయాలట దానికి. కానీ ఈ ముగ్గురు ఎవరి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు, ఆ విధంగా చేయడం. చేయకపోతే శిక్ష ఏంటిది? తీసుకుపోయి వారిని ఏం చేయాలి, అగ్నిగుండంలో. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరైనా సహాయం చేసేవారు అంటే బాగుండు అని అవును. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోతున్నారు? అగ్నిగుండంలో పడబోతుంది, లేకపోతే అగ్నిగుండంలో వారు వేయడానికి రెడీగా ఉంది. ఇలాంటి సమయంలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ సమయంలో మాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంది, ఎవరైనా రాజుతో మాట్లాడి ఈసారికి పోతే వదిలేసేయని అని చెప్తే బాగుంది అనేటువంటి ఆలోచన మనకి వస్తాం. కానీ ఈ ముగ్గురు కూడా పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉన్నారు కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే దేవుడు వారిని అద్భుతమైనటువంటి రీతిలో ఆదుకున్నట్టుగా, కాపాడినట్టుగా మనము చూస్తున్నాం. మన జీవితంలో కొన్నిసార్లు కష్టతరమైనటువంటి పరిస్థితి, మనం ఆ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకోలేము, ఎందుకంటే చాలా భయమైంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఏం చేస్తున్నారు అంటే దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, రక్షిస్తాడు. అలాంటి పరిస్థితులు మనం చాలాసార్లు ఆల్టర్నేట్ చూస్తున్నాం. కానీ దేవుని మీద ఆనుకుని ఉండవంటే దాని అర్థం ఏంటంటే ఆల్టర్నేట్ కొరకు ఇంకా మనం చూసేది లేదు. ఆయనే చచ్చినా బ్రతికినా ఆయన. ఏమంటారు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా దేవుని మీద ఆనుకొని ఉన్నటువంటి వారు ఇంకొక దాని మీద ఎవరు కూడా ఆధారపడరు. మనకెందుకు ఆపత్కాలంలో ఆదుకునేడానికి దేవుడు వస్తలేడంటే మనం పూర్తిగా ఆయన మీద ఆనుకుంటున్నాం.
కొంచెం అటు కొంచెం ఇటు. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొంచెం దేవుని మీద, కొంచెము మనుషుల మీద, లేకపోతే కొంచెము మనుషుల మీద, కొంచెం ధనం మీద, ఏదో ఒక దాన్ని ఆల్టర్నేట్ మనము చూస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి ఉదాహరణలో మరి పూర్తిగా దేవుని మీదనే ఆనుకుంటాం. మమ్మల్ని రక్షిస్తే ఎవరు రక్షించాలి? ఆ దేవుడే రక్షించాలి. మమ్మల్ని ఆదుకుంటే ఎవరు ఆదుకోవాలి? ఆ దేవుడే ఆదుకోవాలి. వేరొక ఆధారము లేదు. నిజంగా మనము పూర్తిగా ఈ శత్రుఘ్న మెషక్ అభివృద్ధిలో లాగా మనం ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద మనం ఆనుకుని ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అంతగా మనం ఆధారపడుతున్నప్పుడు, అంతగా దేవుని మీద మనం ఆనుకుంటున్నప్పుడు దేవుడు మనం అసలే వదిలిపెట్టాడు. మనం చూస్తున్నాం 24 వచ్చిన ఒకసారి చూడండి. 26 వచ్చారు 26. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండెము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు, మేషకు, అబేద్నెగో యను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా, శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయో, వారి తల వెంట్రుకలో ఒక్కటైనను కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండుటయో చూసిరి. చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఆదుకుంటాడంటే అక్కడ కనీసము వారి మామూలుగా కాలిన మనిషి కాలినప్పుడు ఫస్ట్ ఏది కాలుతుంది? వెంట్రుకలు కాలుతుంది కదా, హెయిర్. వారి వెంట్రుకలు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోలేదు. అగ్ని వారిని ఏ హాని చేయలేదు. వారి వస్త్రాలకి కనీసం వాసన ఉండదు. దేవుని మీద మనం నిజంగా ఆనుకోవాలంటే దేవుడు ఎంత అద్భుతంగా ఆదుకుంటాడంటే కనీసము ఆ ప్రమాదం గురించినటువంటి వాసన కూడా నిజంగా అలాంటి అద్భుతాలు మనం చూడాలి. అంటే తీసుకొని మనం అగ్నిలేయాలని కాదు, అలాంటి అద్భుతాలు, అలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో నేను పూర్తిగా దేవుని మీద నేను ఆనుకున్నాను. దేవుని మీద ఆనుకున్నాను. ప్రాణం పోతే పోని, కానీ నేను దేవుని మీదనే ఆనుకొని ఉంటా అనేటువంటి విధానం దేవుడు మన నుండి ఇష్టపడతాను. మనం నిజంగా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఆదుకోవడం ఖచ్చితంగా అలా. అది ఎలాంటి పరిస్థితి అయినా మనం పూర్తిగా ఆనుకున్నప్పుడే సమస్య. మన బలం, మన శక్తి మీద మనం ఆధారపడప్పుడే సమస్య. సందర్భంలో దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే గొలియాతుని చంపడానికి ఆయన దేని మీద ఆనుకున్నాడు తెలుసా? దేవుని మీద కదా. మీరు తర్వాత చదవండి, ఆ స్టోరీ మీకు తెలుసు కదా. గొలియాతు ముందు దావీదు ఎంత, ఆయనను అసలు దావీదు వస్తుంటే గొలియాతు అసలు తన ఏంటిలో తాను మర్చిపోయింది. అసలు నేనేమైనా కుక్కనా అంటే గొలియాతుని చంపడానికి దావీదు ఎట్లా వస్తున్నాడు? ఒక కుక్క తరవడానికి వచ్చినట్టుగా ఆయన అంత సింపుల్గా వచ్చేసి. ఎందుకనంటే ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు, ఎవరి మీద ఆనుకున్నాడంటే తనకు యుద్ధం రాదు, ఆయుధాలు పట్టుకోవడం రాదు, ఏమంటారు ఆత్మ వేసుకోవడం రాదు, అది వేసుకొని నడవడం రాదు. కానీ ఆయన ఆనుకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. దావీదు దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఆనుకోవడమే కదా అక్కడ అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి రెండోది, మనం దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆనుకున్నాడు. మూడవది, దేవుడి మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం రీసెంట్గానే ఒక బైబిల్ స్టడీలో ఈ సంఘటన మనం చూసినాం, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 చదువుతాం, ఆ తర్వాత 12వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి 2 వచనం. ఇది ఈయన తరువాత మోయాబీయులను, అమోనీయులను, మయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చింతగించుము, వారు హససోతామారు అను ఎంగెదిలో
ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. చూడండి, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. 3 సైన్యం కదా, వీళ్ళందరూ కూడా యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. యెహోషాపాతు యూదా రాజు. యూదా రాజు చాలా చిన్న, ఇజ్రాయెల్ రాజుతో కంపేర్ చేస్తారు. ఆ చిన్న రాజు మీదకి ఈ 3 సైన్యంగా కూడి వస్తున్నారు. యెహోషాపాతుకి తెలుసు, యుద్ధం కనుక చేస్తే మనల్ని వారు ఏం చేస్తారు, పెళ్లి చేస్తారు, ఎందుకంటే వాళ్ళ సామాన్యులు కాదు. అలాంటి సమయంలో యెహోషాపాతు 12వ వచనం చదవండి. యెహోషాపాతు దేవుని మీద ఆనుకున్నట్టుగా మనము చూస్తున్నాం. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, ఆనుకొని ఉండడం అని అంటే నీవే నాకు దిక్కు, నీవు లేకపోతే దిక్కు లేదని చెప్పడం అర్థమవుతుంది. కాబట్టి యెహోషాపాతు ఆ సైన్యం అంతా వచ్చినప్పుడు మనకి అర్థమైపోయింది, వీరితో యుద్ధం చేస్తే మనం గెలవలేము, మనం ఏం చేయాలి, పూర్తిగా దేవుని మీద మేము అనుకోవాలి, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి అని. ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆయన ఏం చేస్తుంది తెలుసా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేసేంత శక్తి మాకు లేదు దేవా, ఏమి చేయటకును మాకు తోయడం. అసలు ఏమైనా ప్లాన్ చేద్దామన్నా, స్ట్రాటజీ చేద్దామంటే కూడా ఏమి మాకు తోయడం. చాలా ఆందోళనకరమైన స్థితిలో ఉన్నాము. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాం. నీవే మాకు దిక్కు, దేవుని మీద ఆనుకొని ఉండడం అంటే నీవే మాకు దిక్కు అని అలా నిలిచిపోవడం. అద్భుతం కొరకు వేచి చూడటమే. మీరు చూడండి, ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారో, అంటే పూర్తిగా ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మీద మనము ఆనుకొని ఉంటున్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం. యెహోషాపాతు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తున్నాడో వారి యుద్ధము చేయకుండానే విజయము దేవుడు వారికి ఇచ్చినాడు. హల్లెలూయా. యుద్ధము చేయలేదు కానీ విజయం వారికి వచ్చింది. ఎంత విజయం అనంటే, ఎంత అద్భుతమైన విజయం అనంటే, మీరు చూడండి 23వ వచనం నుండి 23వ వచనం. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయిరు మన్యము వాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని పొంచి ఉండి వారి మీద పడి, వారు షేయిరు కాపురస్తులను కడగొట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకోవడము మొదలుపెట్టి, ఈ సైన్యం ఎవరైతే వచ్చినారో వారు ఒకరినొకరు చంపుకోవడము మొదలుపెట్టి, యూదా వారు అరణ్యమందున్న కాపుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉంది, ఒకడును తప్పించుకోనలేదు. సైన్యము తట్టు చూస్తే వారు ఏమైపోయారట, శవాలనే యుద్ధం చేశారు. అందరూ ఆల్రెడీ దేవుడే యుద్ధము చేసేసారు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగరును కనబడి, వారు తమకి ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలచుకొనివి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టింది. దాన్ని కూర్చుకోవడానికి 3 రోజులు పట్టింది. మనము దేవుని మీద ఆనుకుని ఉంటే అద్భుతాలే మనము చూస్తాం. అసలు యుద్ధం గెలుస్తామా లేదా అనేది సమస్య. గెలుస్తామా, డెఫినెట్గా ఓడిపోతాం, అక్కడ డౌటే, ఓడిపోతాం. కానీ ఓటమి సంగతి దేవుడే. గెలవడమే కాకుండా ఆ గెలిచిన తర్వాత 3 రోజులు ఆ కొల్లసమంతా సమకూర్చడానికి టైం పట్టిందట. 3 days ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 3 రోజులు అక్కడ ఉండేటువంటి ఆ బంగారం, వెండి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా జమ చేసుకోవడానికి 3 రోజులు. ఎంత అద్భుతం! ఎలా జరిగింది? యెహోషాపాతు యుద్ధం చేసిందా? దేవుని మీద ఆధారపడి. మన జీవితంలో అద్భుతాలు ఎందుకు జరిగాయి తెలుసా? మనం దేవుని మీద ఆనుకోం. పూర్తి నాకు ఎందుకు తోస్తలేదు ప్రభువా, మాకు శక్తి లేదు ప్రభువా, నీవే మాకు దిక్కు ప్రభువా అని మనస్ఫూర్తిగా మనం చాలాసార్లు అనవేమో అనిపిస్తుంది. అన్న మరుక్షణం దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. ఈరోజు దేవుని నిజంగా మనం దేవుని మీద అనుకుంటున్నాం, అది ఎందుకు అద్భుతాలు జరుగుతాయి? యెహోషాపాతులాగా మనం దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తాడు.
చివరి ఒక మాట చదివి మనం ప్రార్థన చేస్తాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అలాగే 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. చూడండి, దేవుడు ఇస్తున్నటువంటి ధైర్యం, దేవుడు ఇస్తున్నటువంటి మాట. మనం ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయన మీద పూర్తిగా అనుకుంటామో, దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను నీకు దేవుడనై. దేని గురించి కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరము లేదు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నాకు చాలా దిగులు, చాలా ఏమవుతుందో ఫ్యూచర్ కొరకు దిగులు, అవునా, ప్రజెంట్ ఎట్లా ఫేస్ చేయాలి అనే దిగులు. దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, నేనేం చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. దేవుని మీద ఆనుకొని ఉంటే ఆయన మనకి ఆదరణ ఇస్తాడు, ఆదుకునేటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ప్రశ్న ఒకటే, మనము పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఆయన జరిగితే పడిపోయేంతగా మనం ఆయన మీద ఆనుకొని ఆలోచించాలి. చాలాసార్లు ఏదో ఒక సోర్స్, ఏదో ఒక బలం, ఏదో ఒక దాన్ని తెలియనటువంటి ధైర్యం మనలో ఉంటుంది. అవన్నీ కూడా పక్కకు పడేసి, దేవా నీవే నా ధైర్యం, మీరు లేకపోతే నేను నిలబడను. ఆ విధంగా ఆనుకొని ఉండాలని కూడా ఇష్టపడతాను. దేవునికి ఇష్టమా? ముందు సముద్రం, వెనకాల సైన్యం, ఏం అర్థం కాని పరిస్థితి, సాగిపోండి అని అన్నారు. అగ్నిగుండం దాన్ని ఇంకా వేడి చేసి వాళ్ళు వేసినప్పుడంటే వేసేవాళ్ళు కాలిపోయారు, కానీ వారు మాత్రం దేవుని మీదనే ఆనుకోరు. 3 సైన్యాలు అట్లా వస్తే దిక్కుతోచని స్థితి అవశ్యపాలి, కానీ దేవుని మీద ఆనుకోరు. ఈరోజు మన జీవితాలను మనం పరిశీలన చేసుకున్నాం. దేవుడు ఉన్నాడని మనం ఒక సాధారణ జీవితం జీవించినాం కాదు. అద్భుతాలు చూడాలి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను ఆదుకుంటాడు అని మనం సాక్ష్యం ఇవ్వాలి. నిస్సహాయ స్థితిలో నన్ను ఆదరిస్తాడు, నన్ను ఎంకరేజ్ చేస్తాడు అని మనము సాక్ష్యం ఇవ్వాలి. అందరం ఉన్న తల గురించి ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం. దేవా, నేను నీ మీదనే ఆనుకొని ఉన్నాను, నాకు సహాయం చేయండి.